హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని నేనైతే యూనివర్స్కి నా మెడిటేషన్లో ప్రతిరోజు కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి అండ్ బిలీవ్ చేయండి. సో గాయ్స్, బిలీవ్ చేస్తే, మీరు నమ్మితే ఖచ్చితంగా మీ లైఫ్లో మిరాకిల్స్ చూడగలుగుతారు. యూనివర్స్ తప్పకుండా మీకు అన్నీ కూడా మంచి చేస్తుంది. ప్రతి దాన్ని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. అంటే ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. చూస్తున్న టైంకి రెజనేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. ఇన్ కేస్ మీకు రెజనేట్ అవ్వకపోయినా పర్లేదు, మేము చూస్తామంటే కంటిన్యూషన్గా చూడొచ్చు. మీకు ఏ పాయింట్స్ రెజనేట్ అవుతున్నాయో మీరు చూసుకోండి. రెజనేట్ అయిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నా కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు యూజ్ అవుతుందా లేదా అనేది నాకు తెలిసేది కామెంట్ ద్వారానే. సో కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో మీకు ఎనీ ఇష్యూస్, అంటే పర్సనల్ ఇష్యూస్ కానీ లేదా ప్రొఫెషనల్ ఇష్యూస్ కానీ, కెరియర్, జాబ్ రిలేటెడ్ లేదా ఎమోషనల్ బాండింగ్, ఇవన్నీ కూడా ఏదైనా దేంట్లోనైనా మీకు క్వశ్చన్స్ ఉంటే తెలుసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ అయితే చేయించుకోవచ్చు. నాకు ఒకసారి వాట్సాప్కి మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. మీరు పేమెంట్ అయిన సేమ్ డేకి మీకు రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇదైతే పూర్తిగా పెయిడ్ రీడింగ్సే, అంటే ఫ్రీ రీడింగ్ కాదు, పర్సనల్ రీడింగ్ మాత్రం, అదొకటే అర్థం చేసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఛానల్ గ్రోత్ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అవసరమవుతున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. లైక్ చేస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా యూట్యూబ్ రిఫరెన్స్ ఇస్తుంది. సో అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీకు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో, అసలు లైఫ్లో ఏం జరగబోతుంది అనే దాన్ని మీరు యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తుందో ఇప్పుడు చూద్దామండి. నీడ్ రెస్క్యూయింగ్ ఎలా ఉందంటే, వెయిట్ చేస్తున్నారంట మీరు. మీ లవ్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి, నేను కోరుకున్న లవ్ నాకు దక్కాలి అని మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వెయిట్ చేస్తున్నారు. అదే కాకుండా ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో, ఎమోషనల్ బాండింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంకా సింగిల్ పర్సన్, ఇంకా మేము రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదు అనుకుంటే, అట్లాంటి వాళ్ళకి కూడా మీరు వెయిట్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇలాంటి పర్సన్ కావాలి మాకు, ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్, ఇలాంటి బిహేవియర్ ఉన్న పర్సన్, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ కావాలి, మేము సింగిల్గా ఉన్నామని మీరు వెయిట్ చేస్తున్నారట. సో అట్లాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ వెయిటింగ్ అంతా కూడా తొందరలోనే స్టాప్ అవుతుంది. సో మీరు మస్ట్ ఏదైతే కోరుకుంటున్నారో అదంతా జరగబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ ఇంకా మా రిలేషన్షిప్లో ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి అండ్ సింగిల్గా ఉన్న వాళ్ళకి కూడా యూనివర్స్ అయితే మెసేజెస్ పంపించడం జరిగిందండి. టు పాజిటివ్ ఎలా ఉందంటే, మీరు మిమ్మల్ని హ్యాపీగా ఉంచే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మిమ్మల్ని హ్యాపీగా ఉండే ఇన్స్టెంట్స్, మిమ్మల్ని హ్యాపీగా ఉంచే ఇన్స్టెంట్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది అయితే యూనివర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే చూసే వాళ్ళలో ఎవరికొకరికి రెజనేట్ అవుతుంది. ఇంకా ఎలా ఉన్నాయంటే, మీ పార్ట్నరు ఎవరైతే మీ సోల్మేట్ ఉన్నారో హైడింగ్ ఫీలింగ్స్ అంటే
ఫీల్ ఏదైతే ఉందో వాళ్ళకి మీ మీద ఉన్న ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాచిపెట్టేసుకుంటున్నారంట. అంటే మిమ్మల్ని చూడాలనుకోవడం కానీ, మీతో మాట్లాడాలనుకోవడం కానీ, లేదా అంటే రిలేషన్షిప్లోకి న్యూగా ఎంటర్ అవుతున్న వాళ్ళకి, న్యూ బిగినింగ్స్ జరుగుతున్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది రెజినేట్ అవుతుంది. సో రెజినేట్ అయిన వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి గైస్. హైడింగ్ ఫీలింగ్స్ అని వస్తుంది. అంటే ఎలా ఉందంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలి, మీ పార్ట్నర్ మీతో ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా, అంటే మీ మీద ఉన్న లవ్ని కానీ ఫీలింగ్స్ని కానీ వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారట. అంటే ఇచ్చేద్దాం మీకు చెప్దామని అనుకుంటున్నారు, కానీ ఒక్కొక్కసారి అదంతా కుదరట్లేదు. సో దాన్ని ఎలా మళ్ళీ మీరు రియాక్ట్ అవుతారో అన్న విషయంలో వాళ్ళ ఆనందాన్ని కానీ, వాళ్ళు చెప్పే మూమెంట్స్ని కానీ అన్నింటినీ కూడా వాళ్ళు దాచిపెడుతున్నారు, మీ మీద ఉన్న లవ్ని దాచిపెడుతున్నారు అని యూనివర్స్ చెప్తుంది. అంటే లవ్ ఒక్కటే కాదు, ఎమోషనల్ బాండింగు, ఇంకా ఏదైతే మీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయో అవన్నింటినీ కూడా వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారట, మీ మీద ఉన్న ఫీల్ అన్నీ. సో ఎలా ఉందంటే ఎప్పుడు నాకు ఈ ఒంటరితనం అనేది ముగిసిపోతుంది, ఇలా ఎలోన్గా నేను ఉండకూడదు, నా పార్ట్నర్ నా దగ్గరికి రావాలి, ఈ ఒంటరితనం ఏదైతే ఉందో అదంతా నా నుంచి దూరం అయిపోవాలి అని మీరు కోరుకుంటున్నారంట. అదంతా నిజం అని చెప్తుంది యూనివర్స్. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ ఒంటరితనం అంతా మీ నుంచి దూరం అయిపోతుంది అని చెప్తుంది యూనివర్స్. మీ పార్ట్నరు ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అని చెప్తున్నారో, ఏవైతే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉన్నాయో వాటిని అన్నిటినీ మీకు కూడా తెలియచేయడానికి యూనివర్స్ సపోర్ట్ చేస్తాను అని కూడా చెప్తుంది. ఏంటంటే వాళ్ళు హైడ్ చేసేసి వాళ్ళు దాచిపెట్టేసుకుంటున్నారంట. అంటే మీరు చూడలేనంతసేపు మీ కాస్త చూస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు కనుక చూసే అదే వర్క్ రిలేటెడ్ ప్లేస్లోనో లేకపోతే వేరే ప్లేస్లోనో మీరు చూడలేనంతసేపు వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా మీరు చూసే టైంకి వాళ్ళు వేరే వైపు చూడటం, వారు వేరేలాగా మాట్లాడటం, ఇలా అనమాట. మీరు మాట్లాడలేనంతసేపు వాళ్ళు మీ మీద ఎఫెక్షన్ చూపించడం, మీరు మాట్లాడేసరికి కొంతవరకు మీకు తెలిసిపోతుందేమో అనే భయంతో కోప్పడటం, లేదా వాటిని దాచేసుకోవడం, దానితో తడబాటు పడటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంట. ఇవన్నీ మీకు కూడా అర్థమవుతాయి. వాళ్ళు ఏదైతే దాచిపెట్టుకుంటున్నారో ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు కూడా అర్థమవుతాయి. కానీ మీకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఏదైతే మేము అలోన్గా ఉన్నాం, మేము సింగిల్గా ఉన్నాం, ఇవన్నీ కూడా మాకు పోవాలి, మేము జాగ్రత్తగా మేము మంచిగా ఉండాలి అని. సో ఫేటెడ్ బై అలోన్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ నుంచి దూరం అవుతాయి. అంటే ఏది మీరు చెడుగా అనుకుంటున్నారో, నేను ఒంటరిగా ఉన్నాను, నేను సక్సెస్ఫుల్గా లేను, నా రిలేషన్షిప్లో నేను హ్యాపీగా లేను, ఇదంతా ఈ ఒంటరితనం పోవాలి, నేను మంచిగా ఉండాలి నా పార్ట్నర్తో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మీకు రీచ్ అవుతాయి. మీ లైఫ్లో అన్హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు కోరుకునే, అంటే మీకు ఇష్టం లేని విషయాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి అనే యూనివర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్, ఎవరైతే మిమ్మల్ని మీ పార్ట్నరు క్రిటిసైజ్ చేశారో, అంటే నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అలా ఉంటావు, లేకపోతే నువ్వు కరెక్ట్ కాదు, నాకు నీకంటే వాళ్ళంటేనే నాకు ఎక్కువ ఇష్టం, లేకపోతే మీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కానీ, లేదా మీ బాడీ షేమింగ్ కానీ, లేదంటే మీ పర్సనల్గా మీరు ఏదైతే చేస్తున్నారో వాటిని ఎంచటం కానీ, మిమ్మల్ని తక్కువ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే మీ మధ్య జరిగాయో వాటిని అన్నిటినీ కూడా వారు రియలైజ్ అవుతారట. అంటే ఎవరైతే రిలేషన్షిప్లో కరెక్ట్గా లేము, బ్రేక్ అయ్యాము, రిలేషన్షిప్లో మేము అనుకున్నది లేదు, మా బాండింగ్ కరెక్ట్గా వెళ్ళట్లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, అంటే అందరికీ ఒకేలాగా ఉండదు కదండి. కొంతమందికి అంత రిలేషన్షిప్లో మంచిగా ఉంటుంది, కొంతమందికి కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అవ్వడం కానీ, లేదా రిలేటివ్స్తో ఏదైనా చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల మీ మీద ప్రేమ అనేది కొంచెం తగ్గుతుంది అని మీకు అనిపిస్తుంది. సో అట్లాంటి టైంలో ఇంతకుముందు మీరు ఏం చేసినా వాళ్ళకి నచ్చుతుంది, కానీ ఈ టైంలో నచ్చట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్స్ కూడా మీ నుంచి దూరం అవుతాయి. ఏదైతే మీకు అన్హ్యాపీ అనిపించిందో, ఏదైతే మమ్మల్ని మా పార్ట్నర్ ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మా నుంచి వెళ్ళిపోతున్నారు, ఫోకస్ నా మీద చెయ్యట్లేదు అని మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో
ఆ బాధ నుంచి మీరు తొందరలోనే బయటపడతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో యూనివర్స్ మంచి మంచి మెసేజెస్ అయితే మీకు పంపించడం జరిగింది. అన్బిలీవబుల్గా ఏదైతే మీకు జరగదు, ఇంకా నా లైఫ్లో ఇది నేను ఒంటరిగా ఉండిపోతానేమో, ఇంకా నా లైఫ్లో నాకు కొత్త పార్ట్నర్ రారేమో అని ఎవరైతే ఇప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి, ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటూ మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం కానీ, లేదా మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి నుంచి మీరు బయటపడే ఛాన్స్ వస్తుంది. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీ లైఫ్లోకి మిమ్మల్ని కోరుకునే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ లైఫ్లో ఏదైతే ఈ బ్యాడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రన్నింగ్ అవే అయిపోతాయి, అంటే అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. మీరు కోరుకున్నట్టు, మీరు అనుకోని సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి వస్తాయి, మీరు కోరుకున్నట్టు మీ లైఫ్ మారుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది. నాట్ కంప్లీటబుల్. ఏదైతే మీ పార్ట్నర్ ఏమనుకుంటారంటేనంట, ఈ లైఫ్లో నేను ఏదైతే ఫీలింగ్స్ హైడ్ చేస్తున్నారో అని ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం, ఆ ఫీలింగ్స్ ఏదైతే హైడ్ చేస్తున్నారో అని అంటున్నారో అట్లాంటి వాటి విషయాలతో లవ్ ఏదైతే ఉందో, ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వట్లేదట. అంటే వాళ్ళు మీకు చెప్పాలి అని ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అది చెప్పకుండా దాచిపెట్టేసుకుంటున్నారు. నువ్వంటే నాకు ఇష్టం, లేదా నీతో నేను ఉండాలి అనుకుంటున్నాను, లేదా నువ్వు నా పార్ట్నర్గా కావాలి అని కోరుకుంటున్నాను, నీ మాట అంటే ఇష్టం, నీ నవ్వంటే ఇష్టం, లేకపోతే నీతో నా లైఫ్ అంతా ఉండటం అంటే నాకు ఇష్టం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ మేబీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటన్నిటిని దాచిపెట్టేసుకుంటుండడం వల్ల ఈ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వట్లేదంట. అంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర చెప్తేనే కదా మీరు దానికి యాక్సెప్ట్ చేయడము, వాళ్ళ నుంచి మీరు ప్రేమను పొందటము, మీ ప్రేమను వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. కానీ వాళ్ళే అదేమీ చేయకుండా వాళ్ళ ఫీలింగ్స్ని హైడ్ చేసేసుకుంటూ ఉంటే మీరు ఎట్లా వాళ్ళకి మీరు రెస్పాండ్ అవుతారు? అవ్వలేకపోతున్నారట. ఇక్కడ మిస్టేక్ అదే జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. ఇంకా ఎలా ఉందంటే సమ్టైమ్స్ కొన్నిసార్లు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, నేను ఇలా నా పార్ట్నర్ అంటే ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే మిస్అండర్స్టాండింగ్స్తో కొంత గ్యాప్తో ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే నా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ అండి. ఎలా ఉంటుందంటేనంట, నా పార్ట్నర్ మనసుని నేను అంతా బాధ పెట్టాను, నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, నేను నా తప్పేదో నేను తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ నేను ఏదైతే మంచి అనుకున్నానో అది చెడు అయిపోయింది, ఏదైతే చెడు అనుకొని నేను వదిలేసానో అది మంచి అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. కానీ మళ్ళీ నేను వాళ్ళ హోప్ని, అంటే వాళ్ళ నమ్మకాన్ని నేను ఎలా పొందగలను, నేనే చేసిన మిస్టేక్ ఇదంతా అన్నట్లు ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే పార్ట్నర్ మీతోనే ఉంటూ కూడా మిమ్మల్ని బాధ పెట్టినట్టు మాట్లాడుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫీలింగ్స్ అయితే వస్తాయి అని యూనివర్స్ అయితే చెప్తుంది. ఇంకా ఎట్లా ఉంటుందంటే, అనుకోని గేమ్ అయితే మీ రిలేషన్షిప్లో జరుగుతుందంట. అంటే మనం ఎవ్వరూ ఊహించం, మనకి ఒక్కొక్కసారి హ్యాపీగా రిలేషన్షిప్ ఉంటుంది అనుకొని మీరు బాండింగ్లోకి ఎంటర్ అయ్యారు, కానీ మీ సోల్మేట్ ఏం చేశారు, కొన్ని రోజులకి వాళ్ళు మిమ్మల్ని థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ, లేదా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్తో కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారనో ఇట్లా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, మీకు ఇచ్చే ప్రయారిటీని తగ్గించడం, ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరేం కోరుకుంటున్నారు యూనివర్స్ని, నేను ఇలా ఒంటరిగా ఉండిపోకూడదు యూనివర్స్, నేను నా లైఫ్ని నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నా పార్ట్నర్ నాకు కావాలి. ఎవరైతే మీ పార్ట్నర్తోనే మీరు ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైతే కొంతమంది విషయంలో పార్ట్నర్ విషయంలో విసిగిపోయి మాకు ఈ పార్ట్నర్ వద్దు, మాకు న్యూ పార్ట్నర్ కావాలి, మాకు న్యూ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మీరు కోరుకున్న, మీకు నచ్చిన, మిమ్మల్ని మెచ్చుకున్న, మీతో ఉండాలి అనుకుంటున్న పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు. అలాంటి న్యూ గేమ్స్, న్యూ స్ట్రాటజీ ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు కూడా ఊహించరంట ఇట్లా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఈ మలుపు తిరుగుతుంది మా స్టోరీ అనేది మనం ఎవ్వరం ఊహించలేము. అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది. అంటే ఎవరో ఒకరు దీనికి రీడింగ్కి కనెక్ట్ అయ్యి యూనివర్స్కి కనెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఎనర్జీస్ని. సో అట్లాంటి వాళ్ళకి ఈ రీడింగ్ రెసినేట్ అవుతూ ఉండొచ్చు. మేబీ మీకు రీడింగ్ రెసినేట్ అవుతుందా లేదా, ఏ పాయింట్స్ రెసినేట్ అయ్యాయి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. సో ఇంకా ఎలా ఉన్నారంటే,
అలోన్ వుల్ఫ్ అంటే మీ దగ్గర ఏదైతే మీ పార్ట్నరు ఇప్పుడు అలోన్ ఫీల్‌లో ఉన్నారంట. మీరెలా అలోన్ ఫీల్‌లో ఉన్నారో మీ పార్ట్నర్ కూడా అలోన్ ఫీల్‌లో ఉన్నారు. చూడటానికైతేనే గంభీరంగా చక్కగా కనిపిస్తున్నారు. కానీ లోపల మాత్రం వాళ్ళు ఏదైతే అనుకుని వెళ్ళారో, ఎక్కడికైతే వాళ్ళకి హ్యాపీనెస్ దొరుకుతుంది, ఎక్కడైతే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకొని వెళ్ళారో దాంట్లో వాళ్ళకి ఆ హ్యాపీనెస్ దొరకట్లేదు. రియల్‌గా వాళ్ళు అలోన్‌గానే ఉంటున్నారు. కానీ చుట్టూ చూడటానికి మాత్రం వాళ్ళు లవ్‌లో ఉన్నట్లు, ఏంటంటే వాళ్ళు ఏదో పొందుతున్నట్టు ఫీల్ అయితే బయటికి చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎలా అంటే ఒక దగ్గర నేను ఇలా ఒకరిని మోసం చేసి నేను వేరే ప్లేస్‌కి వెళ్ళాను. ఇక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే నేను చాలా చాలా చిన్నతనంగా అయిపోతాను అనే ఒక ఫీల్ కూడా వాళ్ళలో ఉంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో అట్లా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారట. ఇంకా యూనివర్స్ ఏమి ఇస్తుంది మెసేజెస్ చూద్దాం. ఎవ్వరు మీ పరిస్థితి ఎలా ఉందంటే ఏంటి నా సిచ్యువేషన్స్, నేను ఒంటరిగా ఉండాలనుకోవట్లేదు, కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలియట్లేదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉందంట. అంటే మీరు నమ్మిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్, మీ సోల్మేట్ అనుకుని మీరు నమ్మిన పర్సన్ సమ్టైమ్స్ మీ నమ్మకాన్ని వమ్ము చేసడం కానీ, మిమ్మల్ని వదిలేసుకోవడం కానీ, లేదా మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం కానీ, మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి చేయటం వలన మీకు ఆ పెయిన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. అసలు ఇప్పుడు కొత్తగా మీ లైఫ్లోకి ఎవరైనా రావాలి అనుకున్నా, నేను ఇందాకే చెప్పాను, సమ్టైమ్స్ కొంతమందికి వాళ్ళ ఓల్డ్ పార్ట్నర్ వద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది యూనివర్స్, వాళ్ళతో మేము చాలా విసిగిపోయాం, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, సో మా లైఫ్కి సంబంధించి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే పార్ట్నర్ వస్తే బాగుండు అని ఎవరైతే కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ విషయంలో మీరు కొంతవరకు భయపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తారట, అరే నేను ఇంతకుముందు నమ్మి మోసపోయాను, ఇప్పుడు కూడా నాకు అలా జరగకూడదు, నాకు ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా మంచిగా ఉండాలి, నేను ఏదైతే హోల్ హార్టెడ్గా నేను ఇస్తున్నానో దాన్నే తిరిగి నేను పొందగలగాలి అన్నట్లు మీ ఆలోచన ఉంటుందంట. ఆలోచిస్తూ ఉంటారంటే ఒంటరిగా కూర్చుని ఏదైతే జరుగుతుందో నా ఎఫెక్షన్ నాకు కావాలి, నా ఏదైతే నేను ఇస్తున్నానో ప్రేమని, అంత ప్రేమని నేను పొందగలగాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అదేవిధంగా మీరు సక్సెస్ఫుల్గా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఫస్ట్ నుంచి యూనివర్స్ అదే చెప్తుంది, మీరెంత రిస్కీ ప్రాబ్లంలో ఉన్నారు, మీ మైండ్ ఏం ఆలోచిస్తుంది, మీకు ఎలా జరగాలి అని కోరుకుంటున్నారు, యూనివర్స్ ఏం చెప్పబోతుంది అనేది ఫస్ట్ నుంచి యూనివర్స్ పాయింట్ టు పాయింట్ మీకైతే పంపించడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎలా ఉంటుందంటే మీ లైఫ్లోకి కూడా ఒక పార్ట్నర్, ఒక పర్సన్ మీతో చక్కగా మింగిల్ అవుతారు. మీరు ఏదైతే అలోన్ అని ఫీల్ అయ్యారో ఆ అలోన్ ఫీలింగ్స్ మీకు పోతాయి, మీతో ఉండే పార్ట్నరు మీకు దొరుకుతారు, మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని కంప్లీట్ చేస్తారు, ఎమోషనల్ బాండింగ్ మంచిగా మీకు దొరుకుతుంది అని దాన్ని యూనివర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మీకు నేను రీడింగ్లో మీకు ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఎలా ఉందంటే ప్రతి ఇన్సిడెంట్ కూడా మీకు రెజనేట్ అయ్యేలాగా ఎవరైతే రీడింగ్కి చూస్తున్నారో, ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి రెజనేట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. రెజనేట్ అయిన పాయింట్స్ని మీరు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి, ఎందుకంటే నాకు మీరు చెప్తేనే తెలుస్తుంది రీడింగ్ మీకు రెజనేట్ అయ్యిందా లేదా అనేది. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ గైస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. Thank you so much, and we'll meet another video.